రైతులకు సహకార సంఘాలకు మధ్య ఉద్యోగులది కీలక పాత్రని ఆహ్వాన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. సభకు అధ్యక్షులుగా పిఎస్ రాంబాబు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని డాక్టర్ సీతారామయ్య ఆకాంక్షించారు. 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగడం చాలా సంతోషమని, మహాసభలు విజయవంతం కావాలని కోరారు. ఉద్యోగులు వేజ్ రివిజన్ కోసం ప్రత్యేక చొరవ చూపామని, రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు చైర్మన్లు సహకారం అందించారని శ్రీకాకుళం జిల్లా చైర్మన్ సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు చేసిన కృషి ఫలితంగా లాభాలలో నడుస్తున్నాయని, పెన్షన్ లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. రైతుకు అండగా నిలిచేది సహకార రంగం అని, అలాంటి చోట ఉద్యోగం చేయడం అదృష్టమని గుంటూరు జిల్లా చైర్మన్ మల్లికార్జునరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరారు. కేరళ నుండి ప్రదీప్ కుమార్ కిషోర్, ఏఐబిఈఏ రాష్ట్ర నాయకులు సిహెచ్ వెంకటాచలం, వెంకటగోపయ్య, రాధాకృష్ణ, సుబ్బారావు, చలసాని మాధవరావు, రామారావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు లోకనాథం, చెన్నారెడ్డి, విజయకృష్ణ, సుభాని, అజేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల్లో డప్పు విన్యాసం, భరతనాట్యం ఆకట్టుకుంది. అంటే ప్రజలందరికీ కూడా మనకి మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది భగవంతుడు, తర్వాత జ్ఞాపకం వచ్చేది కామెపల్లి సీతారామయ్య గారు. వారే మనకి ప్రత్యక్ష దైవం. భగవంతుడు పంపించినాడు వాళ్ళందరినీ మనకి సేవ చేయడానికి. వారే కాదు, వారి ఫాదర్ కూడా డాక్టర్సే. వారి వంశం మొత్తం డాక్టర్ల వంశమే. పొద్దున్నే అడిగినా మీ యొక్క స్పెషలైజేషన్ ఏమిటనేది. నాకు సూట్ అయ్యేటటువంటి స్పెషలైజేషన్ డయాబెటాలజిస్ట్ ఆయన. సో వారు మనకి ప్రాణత్యాగం చేయడమే కాకుండా, ప్రాణాలని నిలబెట్టడమే కాకుండా మన యొక్క లైఫ్ స్పాన్ను కూడా పెంచుతున్నటువంటి డాక్టర్స్ వారి వాళ్ళ మనకి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మహాసభకి దగ్గరుండి ఇవాళ హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి కూడా పొద్దున్న చెప్తున్నారు నాకు. వారు పెళ్ళిళ్ళ సీజన్, హాల్స్ అన్నీ బుక్ అయినాయి. అయినా సరే నా కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన 60వ మహాసభలో నా ప్రత్యక్షమైనటువంటి పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి కేంద్ర బ్యాంకు, సహకార కేంద్ర బ్యాంకు నుంచి వచ్చినటువంటి అందరి సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన 14వ మహాసభ ప్రకాశం జిల్లాలో పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1970 సంవత్సరంలో నెల్లూరు జిల్లా నుండి కందుకూరు రెవెన్యూ డివిజను, అలాగే కర్నూలు జిల్లా నుండి మన మార్కాపురం రెవెన్యూ డివిజను, గుంటూరు నుంచి చీరాల రెవెన్యూ డివిజన్ను డివైడ్ అయ్యి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీద రూపాంతరం చెందడం జరిగింది. 2025 నవంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 51వ సంవత్సరంలోకి అడిగాం మా ప్రకాశం డీసీసీబీ. అలాగే మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,943 కోట్ల వ్యాపారంతో
గత ఆర్థిక సంవత్సరం కంటే 12.68% వృద్ధిని సాధించడం జరిగింది. అలాగే 964 కోట్ల డిపాజిట్లు, అలాగే 2980 కోట్ల రుణం మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులు యాజమాన్యం సమిష్టి కృషి కారణంగా ఎన్పిఏ 2.27% తగ్గించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల వ్యాపార లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ప్రకాశం డీసీసీబీ. అలాగే రైతాంగ శ్రేయస్సు, వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర బ్యాంకుల యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో ఉద్యోగులు మీరందరూ కూడా కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి ఈ మహాసభల ద్వారా సహకార రంగ అభివృద్ధి ధ్యేయంగా మీ నిర్ణయాలు ఉండాలని, అలాగే సహకార రంగ పటిష్టత కోసం, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల సాధన కోసం మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా డీసీసీబీ చైర్మన్. Cooperative banks in our country, they have played a very important role in the total banking sector. Not only commercial banks, for more than 100 years, cooperative banks are also contributing. In the entire cooperative banking structure, the district cooperative banks are playing a very vital role because they are directly connected to the rural people, to the common people, to agriculture sector for development, etc. And particularly in Andhra Pradesh, the district cooperative banks have played a human contribution for the economic development of Andhra Pradesh. And today we are very happy that all the employees of the district cooperative banks in Andhra Pradesh, they have assembled. భవిష్యత్తులో బ్యాంకుని అభివృద్ధి పదవులు నడిపించడానికి, అలాగే వారికి ఏమైతే డిమాండ్ కూడా నెరవేర్చడంలో ముందుకు వెళ్ళడానికి ఈవేళ ఈ సమ్మిట్ రూపంలో ఇక్కడ సమావేశం ఏర్పరచడం చాలా గర్వకారణం. భవిష్యత్తులో వారికి మా ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయ సారథ్యంలో మేము మా కమిటీ బాడీ అంతా కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఎంప్లాయీస్ అంతా మా ఎంప్లాయీస్, మా కుటుంబం, వారిని కూడా మా కడుపులో చేర్చుకొని వారికి ఏ బాధ్యతలు అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటాం.